నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడితే అదే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. ఈరోజు సినీ గోయర్స్ 49th అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో రామకృష్ణ గారు కూడా చాలా చక్కటి ఆయన సెలక్షన్ కావచ్చు, ఆయన అది ఇప్పుడు ఈ సినీ గోయర్స్కి ఎవరికైతే అవార్డ్స్ ఇస్తున్నారో ఆ సెలక్షన్ అంతా కూడా చాలా చక్కటి సెలక్షన్. నేను ఇందాక ఇన్విటేషన్ చూశాను, చాలా బాగుంది, చాలా సంతోషం. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకోబోతున్నటువంటి వాళ్ళకి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో మా నాన్నగారికి కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నాకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా మరి ఈరోజు ఒక కమిడియన్గా స్టార్ట్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు హీరో స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అభిమానం ఉండి డైలాగ్ చెప్పమన్నాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారుతున్నా బ్రెడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే. సింహాన్ని చంపాలంటే టాలెంట్ ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.